హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వంకాయ కొత్తిమీర కారం చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ఒక 2 పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర, ఇంకా 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. అలాగే ఇక్కడ 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 1.5 స్పూన్లు లేదా 2 స్పూన్లు మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. చిన్న స్పూన్ తీసుకున్నాను, 1.5 వేసుకున్నాను అందుకే. అలాగే ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు. నేను ఇక్కడ వంకాయల్ని అప్పటికప్పుడు కోస్తున్నాను కదా, అందుకే నీళ్ళు వేయలేదన్నమాట. లేదంటే మనం వంకాయల్ని కట్ చేసినప్పుడు నీళ్ళల్లో కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు కోసేసి వంకాయల్ని ఎమ్మటే ముందుగా చేసి పెట్టుకుని పేస్ట్ ఉంది కదా, అదేసి కలుపుకుంటాను. అందుకనే నీళ్ళల్లో వేయలేదు. లేదంటే నీళ్ళల్లో వేసుకోవాలంటే కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో వేసుకొని పెట్టుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలాగే చక్కగా అన్ని ముక్కలు కట్ చేసుకుని, అదే మనం చిన్న వంకాయలు అనుకోండి ఒకే పొడుగు చిలికలు కోసేసుకోవచ్చు. ఇది పెద్ద వంకాయలు కదా, అందుకే అడ్డంగా కోస్తున్నాను. ఇప్పుడు దానిలో ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, కారం సరిపోయిందా లేదా అవన్నీ చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి. చక్కగా అన్ని ముక్కలకి మనం చేసుకున్న పేస్ట్ పట్టేలాగా చక్కగా ఎక్కించుకోవాలన్నమాట. ఇది ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె పోసుకొని, ఒక 2-3 స్పూన్ నూనె, చిన్న స్పూనే నూనె తీసుకుని నూనె వేడెక్కినమ్మటే మనం దాంట్లో ఈ కలుపుకొని మొక్కలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు, అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుని మగ్గనిచ్చుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం సేపు మాత్రం ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టి వంకాయల్ని వేపి దాన్ని కొంచెం ఆ మూకుడు మొత్తం అలాగా స్ప్రెడ్ అయ్యేలాగా సపరేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు అన్ని ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం మగ్గుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని అలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపేసి అలా పెడతా ఉండండి. అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. ఇది కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కారం కావాలంటే ఇంకా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వేడి అన్నంలో కొత్తిమీర కారం వేసుకుని తింటే వంకాయ కొత్తిమీర కారం అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.